ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ మేరకు మంత్రులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేతపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి అనేక అంశాలు చర్చించినట్లు ఆమె తెలిపారు. తనపై అన్న జగన్ చేసిన కుట్రలు సాయిరెడ్డి చెప్తూ ఉంటే విని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు షర్మిల వెల్లడించారు. జగన్ తనపై చేసిన అరాచకాలు తన క్యారెక్టర్ను కించపరిచేలా చేయించిన వ్యాఖ్యలు తెలుసుకుని నిర్గాంతపోయినట్లు చెప్పుకొచ్చారు. చట్ట ప్రకారం తనకు రావాల్సిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులను జగన్ ఎలా దోచేయాలని చూశారో తెలిసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ విషయాలన్నీ బయటపెట్టింది, నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పారంట, అలా ఎలా కుదురుతుంది సార్, రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్లో చాలాసార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకున్నారట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు, ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉద్యాన ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ప్రతి రైతు బజార్లో కూలర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏ వాతావరణ పరిస్థితులకి ఏ పంటలు సాగు చేయాలి అనేది కూడా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖపై విస్తృత సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై 20% వృద్ధి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పినట్లు వివరించారు. సాంకేతిక సహకారంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సీఎం ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లో ఉద్యాన పంటల నుంచి 1.52 లక్షల కోట్ల గ్రాస్ వాల్యూ ఎడిషన్ వస్తోందని మంత్రి తెలిపారు. 52 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పండుతున్నాయని, దీని నుంచి 52,000 కోట్ల జీవీఏ మాత్రమే వస్తోందని వెల్లడించారు. ఉద్యాన ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ప్రతి రైతు బజార్లో కూలర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ వాతావరణ పరిస్థితులకి ఏ పంటలు సాగు చేయాలి అనేది కూడా సూచనలు ఇస్తున్నామని అన్నారు. అనంతపురంలో నిర్వహించినట్లుగానే రాష్ట్రం అంతా హార్టికల్చర్ కాంక్లేవ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెన్న చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు.
చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్, టైన్స్లు అందరితో కుప్పంలో మొన్ననే 2 రోజులు డిస్కస్ చేసి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని ఈరోజు సక్సెస్ని చూసి రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎర్రచందనం సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటవీ సంపదను కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఎర్రచందనం ఒక అరుదైన జాతి. దాని పరిరక్షణ చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎర్రచందనం సంరక్షణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 195 ఎర్రచందనం దొంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ఏపీ అటవీ శాఖ, రెడ్ శాండిల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని అన్నారు. అక్రమ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది నేరస్తులను పట్టుకున్న అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దోపిడీలో భాగస్వాములైన వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరిని నమ్మడానికి లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ 1.0, 2.0 రెండూ కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావటం పగటి కలేనని ఎద్దేవా చేశారు. దోపిడీలో భాగస్వాములైన వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరిని నమ్మటానికి లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారుణాలు, దోపిడీలు, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ 1.0, 2.0 రెండూ కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించలేని వారు ఇక కార్యకర్తలను ఏం గౌరవిస్తారని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కలే అని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీల గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏనాడు పరిపాలన చేయని జగన్ అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించడం రాదు కాబట్టే అసెంబ్లీకి రాను అంటున్నాడని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రజల ప్రాణాలు హరించేలా సొంత డిస్టిలరీలు జగన్ నడిపారని ఆరోపించారు. బీసీలను జగన్ నట్టేట ముంచి రిజర్వేషన్లో కోత పెడితే చంద్రబాబు 7 నెలల్లో పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన పార్టీ ఎవరు ఆయన పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడం, అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత 5 సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు. ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే, అటు లిక్కర్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఎన్ని దారుణాలు చేసి
ఇన్ని దోపిడీలు చేసి ఇన్న దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. కూటమి పాలనను ఉద్దేశిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్ తుగ్లక్ పాలనను సుస్థిరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల రివర్సు పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని ఎద్దేవా చేశారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. నీ ఘోర పరాజయానికి కారణాలు విశ్లేషించుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదని జగన్ను మంత్రి నిమ్మల హెచ్చరించారు. విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం గురించి విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ అంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డకోలు విధానాలతోటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి ప్రజాకంటక పాలనతోటి తుగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రకారులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ తుగ్లక్ పేరును కూడా మర్చిపోయి తుగ్లక్ పాలన అన్న దుష్ట పాలన అన్న గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. పిచ్చి జగన్ సైకో జగన్ గా మారడమే జగన్ 2.0 అని మండిపడ్డారు. ఆత్మలతో మాట్లాడే జగన్ పరిస్థితి అందరికీ తెలిసిందేనని, ఆయన మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులిప్పిస్తానని చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని జగన్ను ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. 5 ఏళ్లు బూతులు మాట్లాడిన జగన్ నోట నీతులు ప్రజలు వినలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మారకుంటే ప్రజలు ఈసారి కూడా క్షమించారని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సర్వేలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
పోటీతత్వ ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మూలపాడులో గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే కార్యకలాపాలను పరిశీలించారు. వస్త్ర దుకాణం నడుపుతున్న ఓ మహిళ నుంచి వివరాలు సేకరించి ఎంఎస్ఎంఈ సర్వే యాప్లో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాలను ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయొచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పోటీతత్వ ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని అన్నారు. పారిశ్రామిక యూనిట్ల అవసరాలపై స్పష్టమైన అవగాహనకు ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదపడతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటాబేస్కు అనుసంధానించే సర్వేను కూడా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి కోరుకుంటూ ప్రజలు సంక్షేమమే కాకుండా ఉద్యోగస్తుల సంక్షేమం పట్ల కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన సజ్జా రామారావు ఎన్జీఓ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ ఎన్జీఓస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మరియు కార్యదర్శి శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భవన నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన సబ్జా వెంకటేశ్వరరావును ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల నుండి కోలుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అలాగే ఉద్యోగుల సమస్యల పట్ల కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఒక కార్యాలయం అనేది ప్రతి సంఘానికి అవసరం. రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ సమావేశం అవడానికి మరి ఒక అడ్రస్ అనేది ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు అవడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మనం ఒక చక్కటి ఫలాలనిచ్చే మొక్క ఒకటి నాటుకుంటే ఫలాలు చేతికొచ్చే టైంలో మళ్ళీ ఆ మొక్క పీకేసి మళ్ళీ వేరే చోట పెడితే అది మళ్ళీ ఆ రూట్స్ అన్ని కూడా డెవలప్ అయ్యి మళ్ళీ ఫలాలు ఇచ్చేయడానికి ఎంత టైం పడుతుందో ఆ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక సుస్థిరమైన పాలన, ఒక సమర్థత కలిగిన నాయకత్వంలో రాష్ట్రం అనేది కొంతకాలం కొనసాగితే ఆ అభివృద్ధి ఫలాలు అనేది మనం అందరం కూడా చూస్తాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో తీవ్రమైన విధ్వంసం అనేది జరిగింది, అది వాస్తవం. ఆ రోజున ఎవరైనా నోరెత్తి మాట్లాడాలి అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒక మంచి నాయకత్వం, మరి శివారెడ్డి గారు కానీ సాగర్ గారు కానీ మరి ఇందాకే చెప్తా ఉన్నారు, సీఎం గారితో మాట్లాడి గతంలో పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయమని చెప్పాము అంటే. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ రావణ పాలన నుండి రాముని పాలనకు వచ్చామని, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ సంఘానికి శాశ్వత భవనం ఏర్పడటం, అన్ని ఉద్యోగుల సంక్షేమం కోసం తమ సంఘం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. శనివారం నుండి తిరునాళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్పీ ఆలయ ప్రాంగణాన్ని, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లను తీసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు వీరమ్మ తల్లి ఆలయానికి విచ్చేశారు. ఆలయం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను అటు అధికారులను, ఇటు ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకున్నారు. మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు తమ శాఖ అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్తో పాటు ఉయ్యూరు టౌన్ సీఐ రామారావు తదితరులు ఉన్నారు. అనంతరం
అనంతపురం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వీరమ్మ తల్లి తిరునాళ్లకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతినిత్యం గమనిస్తూ ఉంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల డ్రోన్ల కెమెరాలను సైతం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉయ్యూరు పట్టణంలో ప్రతి సంవత్సరం మారుపూడి వీరమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా జరగడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సంవత్సరం మరింత సౌకర్యంతో భక్తులకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ కమిటీ వాళ్ళు చాలా దృఢనిశ్చయంగా ఉన్నారు. చాలా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈ సెక్యూరిటీకి సంబంధించి ఈ బందోబస్తు, అలాగే ఈ క్యూ లైన్స్ మెయింటెనెన్స్, పిక్ పాకెటింగ్ కానీ బ్యాగ్ లిస్టింగ్ కానీ, అలాగే చైన్ స్నాచింగ్ కానీ అలా జరగకుండా టెంపుల్లో ఎక్కడైతే ఉందో అన్ని ఆ వీధులన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ సీసీటీవీ కెమెరాస్ కూడా అన్ని అరేంజ్ చేస్తాం. అంతేకాకుండా ఈ డ్రోన్స్ను కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ మొబైల్ కాకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పార్కింగ్ ప్లేసెస్, అట్లాగే బెల్ హైలైట్స్ ఇవన్నింటిని కూడా మేము ఉపయోగిస్తూ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనేది సమీక్షించడం జరుగుతుంది. రేపు రాత్రి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముందుగా పల్లకిలో అమ్మవారు నగర వీధుల్లో అన్నింటిలో కూడా ఊరేగింపు చేసిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగరంలో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికీ కంచెలు ఏర్పాటు చేయటమే కాకుండా వాటికి పెయింటింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్, సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ గోపాల్ రెడ్డి రోడ్డు ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ద గల యూరినల్స్ను గమనించి గతంలో యూరినల్స్ను తీసి మరుగుదొడ్లు నిర్మించమన్న ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు, హోల్డింగ్ ఏరియా ప్రాంతం అంతా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాలు, భవానీ విరమణలకు వచ్చే భక్తులకు శాశ్వతమైన మరుగుదొడ్లను హోల్డింగ్ ఏరియాలో నిర్మించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర ప్రచారములను ఎక్కడ ఉన్నా సరే తీసివేయాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చూసి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి మరమ్మతులు ఏ అన్నా క్యాంటీన్లో ఉండకూడదని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు అంబాపురంలోని 1వ వార్డులో కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచి గడికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు అంబాపురం 1వ లైన్లోని హైకన్ హైట్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీవాసులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న కామన్ సైట్ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని మండిపడ్డారు. 4 దశాబ్దాల కిందట ఎఫ్సీఐ ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5000 గజాలను
సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జక్రియా అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని అన్నారు. కాలనీలో తాగునీటి వసతి లేదని, వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. 9.47 acres పర్చేజ్ చేసాం వేరియస్ రైతుల దగ్గర. పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పనిచేసాం అందరికీ, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము ఇవాళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి 1981లో ఈ ల్యాండ్ ఎవరైతే సాగి జయలక్ష్మి గారు ఉన్నారో వారి అమ్మగారు, వారి అమ్మమ్మైన తిరుమల రాజు సీతారామమ్మ గారు వీళ్ళ బిఫోర్ పర్చేజెస్కి అమ్మటం జరిగింది. వీళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళెవరు రాఘవరాజు, ఒక శివరామరాజు, అర్జునరాజు అని ముగ్గురు దగ్గర కొనుక్కున్నారు. వాళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 82లో కొనుక్కున్నారండి. అంటే అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒకరికి అమ్మారు, కూతురు ఇంకొకరికి అమ్మింది 2024లో. ఇది క్లియర్ పిక్చర్ అండి. సో రేపొద్దున వీళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఇంకొకరు 2024లో 44లో ఇంకొకరికి అమ్ముతారు. సో ఇది ప్రధాన అలిగేషన్స్. ఈ డాక్యుమెంట్ 43 సంవత్సరాల క్రితం అమ్మిన డాక్యుమెంటు. గవర్నమెంట్ లాయర్ గారి దగ్గర కూడా మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం డిసెంబర్లో. అంటే మా సెక్రటరీ గారు వెళ్ళి మొత్తం దానికి సంబంధించిన పేపర్స్ అన్ని ఇచ్చి ఇదిగోండి కౌంటర్ వేయిందని ఇవ్వటం కూడా జరిగింది గవర్నమెంట్ లాయర్ గారికి. కానీ ఆయన గారు కౌంటర్ వేయలేదని మాకు ఇచ్చిన కోర్టు ఆర్డర్లో తెలిసింది. అది ఎందుకు వేయలేదో ఏంటో అనేది మరి వాళ్ళకి తెలియాలి. అది ఇదైతే మాత్రం మా గవర్నమెంట్ సైట్ అండి, మా అంబాపురంలో మా జనాల సైట్ ఇది. ఈ సైటు కోసం మేము కానీ మా కాలనీ వాసులు కానీ ఎంత దూరం వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం. సాంస్కృతిక మరియు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత మరింత మెరుగుపడుతుందని ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపల్ హనుమంతు తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. ఉయ్యూరు ఫ్లోరో స్కూల్లో ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ మరియు సాంస్కృతిక వైజ్ఞానిక ప్రదర్శన గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ అవినాష్ సందర్శించి పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ మరియు సాంస్కృతిక తెలుగు, హిందీ రంగాలకు చెందిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. పాఠశాల విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఒక్క సైన్స్ విభాగమే కాకుండా సాంస్కృతిక మరియు సంప్రదాయతలకు చెందిన ప్రదర్శన సైతం విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫ్లోరో స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంత్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని అన్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ ప్రదర్శనకు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నగరంలోని అనేక మంది ప్రజలు సందర్శించి తమ విద్యార్థులను అభినందించారని తెలిపారు. దాదాపు 1820 మంది ఉన్నటువంటి మన స్కూల్ స్ట్రెంత్లో 1200 మంది పిల్లలు ఈ సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్నారు. దాదాపుగా ఒక 400 ఎగ్జిబిట్స్ దాకాను పిల్లలు చేయడం జరిగింది. మరి ఆ పిల్లవాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఆ ఎగ్జిబిట్లో వాళ్ళు చక్కగా మాట్లాడటము, వాళ్ళు చేసిన దాని మీద వాళ్ళకు ఒక ఓన్నెస్, వాళ్ళకి ఎక్స్ప్రెషన్ స్కిల్స్, వాళ్ళ మనసులో ఉన్న భావాలను చెప్పుకునేందుకు ఇది ఒక మంచి వేదిక ఉపయోగపడింది. వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషించారు. భారత రాజ్యాంగ విధుల్లో ఒకటైనటువంటి సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలనేటువంటి భారత రాజ్యాంగ విధిని మరి తూచా తప్పకుండా పాటించేందుకు మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ సైన్స్ ఎక్స్పోని చేస్తూ వచ్చాము. మరి ఈ సంవత్సరము చాలా తక్కువ ఖర్చుతో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆలోచనాత్మకంగా ఉండేటువంటి మరి ఈ సైన్స్ ఎక్స్పోని చేయడం ద్వారా దీని యొక్క ప్రధాన ఉద్దేశం వాళ్ళలో సృజనాత్మకతను పెంచడం, ఆలోచన శక్తిని పెంచడం,
దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేయటం ద్వారా పరిశోధనా రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి వారిలో ఆలోచన శక్తిని పెంపొందించాలి. ఇటువంటి ఆలోచన శక్తిని పెంపొందించడం కోసమే నిత్యం మేము చెప్పే చదువుతో పాటు ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు వినూత్నంగా ఆలోచించి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోందని జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్ తెలిపారు. 2019 నుంచి ఎంజీ మోటార్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోందని, మార్కెట్లో ఉన్న 40% ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువ శాతం ఎంజీ కార్లే ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహించడం, పాలసీ తీసుకురావడంతో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఒకే రోజు 100 ఎంజీ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసినట్లు చెప్పారు. విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో ఎంజీ మెగా ఈవీ డెలివరీ ఈవెంట్ను శుక్రవారం నిర్వహించారు. ఎంజీ మోటార్స్ అధీకృత డీలర్ అయిన జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్, ఎంజీ మోటార్స్ సౌత్ రీజియన్ హెడ్ కిరణ్ మానెల్లి, సర్వీస్ ఏఎం షిఫాలి, జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ జనరల్ మేనేజర్ శబరిరామ్, సర్వీసెస్ జీఎం రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంజీ మోటార్ ఇండియా సంస్థకు చెందిన వెండర్స్ ఈవీ, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ మోడల్ కార్లు 100 డెలివరీ చేశారు. వాహన కొనుగోలుదారులకు తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్ మాట్లాడుతూ విజయవాడలో ఎంజీ మోటార్ ఇండియా తరపున మెగా ఈవీ ఈవెంట్ను నిర్వహించామని చెప్పారు. 100 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలుదారులకు ఒకే రోజు డెలివరీ చేశామని, వీటిలో విండర్స్ ఈవీ, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ కార్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని ప్రోత్సహించడం, పాలసీ తీసుకురావడంతో వినియోగదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. విండర్స్ ఈవీ 330 కిలోమీటర్లు, కామెట్ ఈవీ 200 కిలోమీటర్లు, జెడ్ఎస్ ఈవీ 460 కిలోమీటర్లు రేంజ్ వస్తుందని చెప్పారు. దీంట్లో అయితే దాదాపు 75 నుంచి 100 కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కస్టమర్స్కి ఒకే రోజున డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎంజీస్ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ విన్సర్ ఈవీ కానీ, కామెట్ ఈవీ కానీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కానీ, ఈ 3 కార్లు మాస్ డెలివరీ ప్లాన్ కింద ఇవ్వటం జరుగుతుంది కస్టమర్స్కి. ఏదైతే రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూసేజ్ పెంచాలంటూ ఇచ్చిన పాలసీ ఉందో దాని సందర్భంగా కస్టమర్స్ కూడా ఎంకరేజ్మెంట్తో ఈ కార్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ఎంజీ మోటార్ ఇండియా ఈజ్ ఆల్సో కమిటెడ్ టువర్డ్స్ ఆనరింగ్ ది ఇన్నోవేషన్ టువర్డ్స్ న్యూ ఎనర్జీ వెహికల్స్. మొత్తం 100 వెహికల్స్ దాకా డెలివరీ అవుతుందండి. మొత్తం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కలిపి ఒక 100 ఈవీ వెహికల్స్ దాకా డెలివరీ అవుతుంది. మొత్తం 3 వెరైటీస్ అండి. ఎంజీలో ఉన్నాయి 3 ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకటి విన్సర్ ఈవీ, ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో లాస్ట్ 3 మంత్స్ నుంచి హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అండి. తర్వాత కామెట్ ఈవీ వచ్చేసి మా ఆఫరింగ్స్లో అన్నిటికంటే చిన్న కార్, అర్బన్ మొబిలిటీ కార్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఏదైతే మా దాంట్లో టాప్ అండ్ వేరియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో అది కూడా ఉంది. ఈ 3 కార్లు కలిపి దాదాపు ఒక 100 కార్ల దాకా ఒకే రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. ఎంజీ మోటార్ సౌత్ రీజియన్ హెడ్ కిరణ్ మానెల్లి మాట్లాడుతూ వెండర్ కారులో బాస్ బ్యాటరీ ఎస్ఈఏ సర్వీస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాటరీని ఒక సర్వీస్లా తీసుకువచ్చామని చెప్పారు. ఒక బ్యాటరీ కాస్ట్ ముందే పే చేయకుండా ఫైనాన్స్ మోడల్లో బ్యాటరీ యూజీఏ సర్వీస్లా కొనుగోలు చేయవచ్చని, కొన్నేళ్లకు వినియోగదారుడు ఆ బ్యాటరీకి యజమాని అవుతాడని తెలిపారు. చాలా ఎలక్ట్రిక్ కార్లలో ఐఎస్ ఇంజన్, ఎలక్ట్రిక్ ఇంజన్లు 2 వస్తాయని, కానీ ఎంజీ కార్లు కేవలం ఈవీ కోసం రూపొందించబడినవి అని అన్నారు. అందుకే ఈ బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నట్లు తెలిపారు. Our latest offering Windsor we came up with a new concept called BAS, Battery as a Service అని. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే అందరికీ ఒక మెంటల్ బ్లాక్ ఏముంటుందంటే చాలా కాస్ట్లీ వెహికల్, మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ ఏముంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది. టు అడ్రస్ దాట్, అఫోర్డబిలిటీ అనేది అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక ఫైనాన్స్ మోడల్ బాస్ అనేది క్రియేట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే ఒక బ్యాటరీని ఒక సర్వీస్ లాగా తీసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ లాగా మొత్తం బ్యాటరీ కాస్ట్ ముందే అప్ ఫ్రంట్ పే చేయకుండా ఫైనాన్స్ మోడల్లో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ యూ కెన్ పర్చేస్. ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందాలంటే నమ్మకము, నాణ్యత ముఖ్యమని ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తెలిపారు. తేజ డిజిటల్ 3వ వార్షికోత్సవ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తేజ డిజిటల్ అధినేత నేరేళ్ల తేజ అతిథులను ఆహ్వానించి అతిథుల చేతుల మీదుగా బంపర్ డ్రా లాటరీలను తీయించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ కేక్ను కట్ చేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ
ఏ వ్యాపారానికైనా నమ్మకము నాణ్యత ముఖ్యమని ఉయ్యూరు ప్రాంత ప్రజల మన్నల్ని పొందిన తేజ డిజిటల్ అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్న సెల్ఫ్ షాప్తో ప్రారంభమైన వ్యాపారం నేడు మెగా షోరూమ్ దాకా చేరుకోవటం నిర్వాహకుల కృషికి నిదర్శనమన్నారు. 3వ సంవత్సరం ముగించుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడతానికి యజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఆ వ్యాపారస్తుల్లో ముందంజ ఉంటూ ఎప్పటికప్పుడు వచ్చిన లేటెస్ట్ వెరైటీలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచి మంచి వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ ముందు కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఒక మన ఉయ్యూరికే కాదు ఒక జిల్లాలోనే గుర్తింపు తెచ్చుకున్న పెద్ద సంస్థ. మరి ఆయన ఎంతో కష్టపడి ఫస్ట్ మరి మొబైల్స్ అనేది ఎవరికి తెలియనప్పుడే అలాంటప్పుడు ఆయన ఎంతో హోల్సేల్గా మరి ఎన్నో షాపులకు సప్లై చేస్తూ మరి అలాంటిది మన ఉయ్యూరులోనే ఒక షాప్ స్థాపించి మరి అందరికి ప్రజలకి రేట్లు అందుబాటులో ఉండే విధంగా మరి ఒక మొబైల్సే కాదు మరి ఫర్నిచర్ కానీ మరి అలాగే బట్టలు కానీ అన్ని రకాలు కూడా మరి యొక్క ఆలోచన శక్తితో మరి అందరికి ప్రజలకి అన్ని రకాలు అందుబాటులో విధంగా మరి ఉంచే విధంగా మరి అన్ని రకాలు పెడతాం. మరి షాపులో మరి అన్ని రకాల ప్రజలకి మరి చక్కని డిస్కౌంట్ రేట్లు ఇవ్వటం. తేజ మొబైల్స్ అనే పేరుతో తర్వాత 2022లో ఫిబ్రవరి 7వ తారీఖున తేజ డిజిటల్స్ అని చెప్పి 5 అంతస్తుల స్వగృహం సొంత స్థలంలో 5 అంతస్తుల్లో ఒక పెద్ద షోరూమ్ అనేది ప్రారంభించాము. అది ప్రారంభించి ఇవాళకి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరానికి వచ్చాము. ఈ 4వ సంవత్సరం వేడుకలకి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.